వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం 4 రాష్ట్రాలతో పాటుగా పుదుచ్చేరిలో కూడా ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సో, ఇప్పటికే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ఎవరెవరు గెలవబోతున్నారు, ఎవరు కాబోయే సీఎం అన్న ఉత్కంఠ ప్రజల్లో ఎక్కువగా ఉంది. ఇప్పటికే అనేక ఒపీనియన్ పోల్స్ తెర మీదకి వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు ప్రీ పోల్స్ కూడా కొంత టైం అయిందని చెప్పాలి. సో, ఈ నేపథ్యంలో మనం గత కొంతకాలంగా చాణక్య స్ట్రాటజీస్ అటు తెలంగాణలో కానీ లేకుంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా కొంత ముందుండి సర్వేల్లో రిపోర్ట్ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాల్ని మన ముందుంచుతున్నటువంటి చాణక్య స్ట్రాటజీస్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎవరు గెలవబోతున్నారో అనే అంశం మీద చాణక్య స్ట్రాటజీస్ విడుదల చేసినటువంటి ప్రీ పోల్ సర్వే రిపోర్ట్ మన చేతిలో ఉంది. ఆ రిపోర్ట్ లోపలికి వెళ్ళి మనం ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎంత శాతం ఓటింగు ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరికి వెస్ట్ బెంగాల్లో ఎడ్జ్ ఉంది అని చూసే ముందు మీరు కూడా వెస్ట్ బెంగాల్లో ఏ కూటమికి అనుకూలంగా ఉంది, ఎవరు కాబోయే సీఎం, మళ్ళీ మమతా బెనర్జీ అయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే చిరకాల స్వప్నంగా భావిస్తున్నటువంటి బీజేపీ అక్కడ కాషాయ జెండా ఎగరేస్తుందా? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అయితే మనతో పాటు ఇప్పుడు చాణక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి రిపోర్టు మన చేతిలో ఉంది కాబట్టి చూద్దాం ఒకసారి వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క ప్రీపోల్ సర్వే ప్రకారం ఏఐటీసీ అంటే తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి ఓట్ షేరు దాదాపుగా 45 నుంచి 47% ఉన్నట్టుగా మనకు చెప్తా ఉన్నారు. మరోవైపు విన్నింగ్ ఛాన్సెస్ విషయం తీసుకుంటే మొత్తం ఇక్కడ వెస్ట్ బెంగాల్లో 294 నియోజకవర్గాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగరు 148గా మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీకి 150 నుంచి 160 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా, గెలుపుకు అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరొక్కసారి ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం అయితే మమతాకు కొంత ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే బీజేపీ కూడా పెద్ద ఎత్తున వెస్ట్ బెంగాల్లో ఫోకస్ చేసింది. ఇప్పటికే అక్కడ అనేక సందర్భాల్లో దాడులు జరిగినాయి. కొన్ని ఈడీని ఉపయోగించి బీజేపీ కేసులు పెట్టింది. అట్లాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి సంబంధించినటువంటి స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి ఆఫీసుల మీద దాడి చేసి దానికి సంబంధించినటువంటి డేటాను కూడా గతంలో తీసుకెళ్లారని స్వయంగా మమతా బెనర్జీ అమిత్ షాను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు తెలిసింది. సో ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అక్కడ 40 నుంచి 42% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా బీజేపీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కనిపిస్తుంది. మరోవైపు 110 నుంచి 120 స్థానాలు ఇక్కడ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీ యొక్క కూటమికి కనుక ఒకసారి వ్యత్యాసం చూస్తే కేవలం 3 to 5% మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే చాలా నెక్ టు నెక్ ఫైట్గానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ సీట్ల విషయం వచ్చేసరికి 150 నుంచి 160, 110 నుంచి 120 ఉన్న ఆల్మోస్ట్ 30-40 స్థానాల్లో వ్యత్యాసం కనిపించినప్పటికీ కూడా ఇక్కడ ఓట్ షేర్ మాత్రం కేవలం 3 నుంచి 5% మాత్రమే రెండు కూటమికి సంబంధించి కనిపిస్తుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ పెద్దగా చెప్పుకోదగ్గ రిజల్ట్ అయితే అక్కడ వెస్ట్ బెంగాల్లో కనిపించట్లేదు. మరోవైపు వెస్ట్ బెంగాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో అది కొంత మమతా బెనర్జీకి కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మమతా బెనర్జీ అట్లాగే ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీయే. సో ఈ క్రమంలో గతంలో ఢిల్లీలో ఏ విధంగా అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఓటమిలో కాంగ్రెస్ పార్టీ భూమిక పోషించిందో సేమ్ అటువంటి రిజల్ట్స్ ఇక్కడ కూడా కొంత వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పడాల్సినటువంటి ఓట్ షేర్ని కొంత కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అందుకనే ఇక్కడ స్పష్టంగా ఓట్ షేర్ కొంత బీజేపీకి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీనే కొంత టైట్ ఫైట్ అయితే కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఓట్ షేర్ ఏమి కనిపించట్లేదు. కేవలం 4 నుంచి 6% మాత్రమే ఉంది. చెప్పుకోదగ్గ ఓట్ షేర్ అయితే కాదు. కానీ చాలా నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది. అట్లాగే నియోజకవర్గాల విషయం తీసుకుంటే 5 నుంచి 8 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అక్కడ కనిపిస్తుంది. ఇక అదర్స్ విషయం తీసుకుంటే 8 to 10%, 4 to 6 సీట్స్లో అదర్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కనీసం అదర్స్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ తక్కువగా కనిపిస్తుంది ఓట్ షేర్లు. ఎందుకంటే అదర్స్ 8 నుంచి 10% ఉంటే ఇక్కడ 4 to 6% మాత్రమే కాంగ్రెస్ కనిపిస్తుంది. ఇక రిపోర్ట్ కనుక చూస్తే ఇక్కడ యువత ఓటింగ్ అత్యధికంగా ఉంది. ద రిపోర్ట్ ఇండికేట్స్ దట్ యూత్ ఓటింగ్ ఇన్ ద స్టేట్ లీన్స్ హెవీలీ టువర్డ్స్ ద బీజేపీ. అంటే బీజేపీకి యువత కొంత అండగా ఉన్నట్టుగా ఈ రిపోర్ట్లో మనకి తెలుస్తుంది. అట్లాగే ఈవెన్ దో ఎలక్షన్స్ ఆర్ స్టిల్ సమ్ టైమ్ అవే ద సర్వే రివీల్స్ స్ట్రాంగ్ యాంటీ ఇంకుబెంట్ సెంటిమెంట్ అమాంగ్ యూత్ పీపుల్. అంటే యువతలో కూడా యాంటీ ఇంకంబసీ స్పష్టంగా ఉంది అనేది మనకు కనిపిస్తుంది. అబౌట్
60% of government employees appear to favor the BJP, with people saying the current government hasn't paid adequate attention to government staff. అంటే ఇప్పుడున్నటువంటి మమతా బెనర్జీ ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉందో, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల పెద్దగా అటెన్షన్ చూపించట్లేదు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకి రావాల్సినటువంటి ప్రియారిటీ దక్కట్లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి అంటే వెసులుబాట్లు కానీ, రావాల్సినటువంటి పేమెంట్స్ కానీ, అంటే ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది ప్రభుత్వానికి అనేది స్పష్టంగా ఉంది. దీంతో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు 60% మంది కొంత బీజేపీకి ర్యాలీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అట్లాగే షెడ్యూల్డ్ క్యాస్ట్ విషయం తీసుకుంటే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఎవరి వైపు ఉన్నారో అని చూస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్ 23.5% మంది, అట్లాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు వచ్చేసి 5.8% మాత్రమే ఉన్నారు. టుగెదర్ దే కంప్రైజ్ 30% ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్. అంటే 30% మంది జనాభా ఇవాళ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి జనాభా, ఆ యొక్క సామాజిక వర్గం సంబంధించినటువంటి ఓట్లు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఆల్మోస్ట్ 84 నియోజకవర్గాలు, అంటే మొత్తం 294 సీట్లలో 84 నియోజకవర్గాల్లో వాళ్ళు కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అంటే 30% ఓట్లు వీళ్ళ రెండు సామాజిక వర్గాల మీదే ఉండే అవకాశం ఉంది. అట్లాగే ముస్లిమ్స్ మేకప్ రఫ్లీ 27 ఆఫ్ ద పాపులేషన్. ముస్లిమ్స్ కూడా మైనార్టీ సామాజిక వర్గంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా 27% ఉన్నారు. వైల్ హిందూస్ అకౌంట్ ఫర్ అబౌట్ 71%. బట్ అన్లైక్ స్టేట్స్ సచ్ యాజ్ యూపీ ఆర్ బీహార్, ద హిందూ పాపులేషన్ ఇన్ వెస్ట్ బెంగాల్ డస్ నాట్ బిహేవ్ లైక్ ఏ సింగిల్ క్యాస్ట్ బ్లాక్. అంటే ఇక్కడ హిందూ ఓట్స్ కన్సాలిడేట్గా బీజేపీకి పడట్ల గంపగుత్తుగా. అంటే యూపీ కానీ, బీహార్లో కానీ హిందూ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ కన్సాలిడేట్ అయింది. కానీ ఇక్కడ అట్లా సింగిల్ బ్లాక్ లాగా కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో లేవు. ఇట్ ఈస్ సోషల్లీ ఫ్రాగ్మెంటెడ్ అండ్ పొలిటికలీ డివైడెడ్ కనిపిస్తుంది. అట్లాగే ద ఓబీసీ కేటగిరీ ఇన్ ద వెస్ట్ బెంగాల్ ఈజ్ మోర్ అడ్మినిస్ట్రేటివ్ క్లాసిఫికేషన్ విత్ 17% రిజర్వేషన్, 10% ఓబీసీ ఏ అండ్ 7% ఓబీసీ బి. హాఫ్ ద లిస్టెడ్ ఓబీసీ కమ్యూనిటీస్ 97 out of 180 are Muslim. In simple political terms, the state operates on a three-part social structure. ఏంటి సోషల్ స్ట్రక్చర్? ఏ లార్జ్ అండ్ రిలేటివ్లీ cohesive Muslim vote 27%, a very large SC population 23%, that is spread across the state and does not vote as one block. ఎస్సీలు కూడా వన్ బ్లాక్ గా ఓట్ వేయట్లా. ఇక్కడ మళ్ళీ పొలిటికల్ గా డైవర్సిఫికేషన్ కనిపిస్తుంది. ద రిమైనింగ్ హిందూ క్యాస్ట్ విచ్ ఆర్ పొలిటికలీ ఫ్రాగ్మెంటెడ్ అండ్ వెరీ షార్ప్లీ బై రీజన్. అట్లాగే డెమోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ కనుక ఒకసారి చూస్తే డెమోగ్రాఫిక్ విషయంలో కూడా ఎస్సీ కమ్యూనిటీస్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద స్టేట్ విచ్ గివ్స్ దెమ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. అంటే ఆల్మోస్ట్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు రాష్ట్రంలో ఉన్నటువంటి 294 నియోజకవర్గాల్లో కూడా ఉన్నారు. మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా లార్జ్ కమ్యూనిటీ, అంటే లార్జ్ కాన్స్టిట్యుయెన్సీస్, అంటే ఎక్కువ కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎస్సీస్ 23.5% ఉన్నారు. కాబట్టి దాంట్లో మళ్ళీ నామశూద్రాస్ 18% ఆఫ్ ఎస్సీస్ సౌత్ బెంగాల్లో ఎక్కువ ప్రాబల్యం ఉండే అవకాశం ఉంది. అట్లాగే రాజ్ బన్సీస్ నార్త్ బెంగాల్, ఇక్కడ మళ్ళీ సౌత్ బెంగాల్ నార్త్ బెంగాల్ లాగా ఈ యొక్క ఎస్సీ ఓట్లు కూడా చీలిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే ఎస్టీ కమ్యూనిటీస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ మెయిన్లీ ఇన్ జంగల్ మహల్ అండ్ నార్త్ బెంగాల్, మేజర్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ జంగల్ మహల్ అండ్ నార్త్ బెంగాల్. సో ఈ ఎస్టీ రీజన్ అంటే ఎట్లయితే ఎస్సీ ఓట్ బ్యాంక్ సౌత్ బెంగాల్ నార్త్ బెంగాల్ మధ్య కులాల వారీగా విడిపోయిందో, అట్లాగే ఎస్టీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ కూడా ఇక్కడ జంగల్ మహల్ నార్త్ బెంగాల్లో కూడా విడిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే ముస్లిమ్స్ ఆర్ క్లస్టర్డ్ స్ట్రాంగ్లీ ఇన్ డిస్ట్రిక్ట్స్ లైక్ ముర్షిదాబాద్, మాల్దా అండ్ అట్టర్ దింజాపూర్. సమ్ ప్లేసెస్ ఆర్ మోర్ దాన్ 50%. అంటే ముస్లిమ్స్ కూడా కేవలం 3 జిల్లాల్లో డివైడ్ అయి ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో 50% కంటే ఎక్కువగా కూడా ముస్లిం జనాభా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఒకసారి మనం గతంలో 2021 అసెంబ్లీ ఎలక్షన్ ఓటర్ కన్సాలిడేషన్ కనుక చూస్తే 112 కాన్స్టిట్యుయెన్సీస్ విత్ ఎ స్ట్రాంగ్ ముస్లిం ప్రెజెన్స్, 106 వర్ వన్ బై ద టీఎంసీ. అంటే ముస్లిం అత్యధికంగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి నియోజకవర్గాల్లో 112 నియోజకవర్గాల్లో కూడా 106 మమతా బెనర్జీ గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఇన్ కాన్స్టిట్యుయెన్సీస్ వేర్ ముస్లిమ్స్ మేడ్ అప్ మోర్ దాన్ హాఫ్ ద పాపులేషన్, ద బీజేపీ వన్ వర్చువలీ నో సీట్స్. ఇది పరిస్థితి. అంటే బీజేపీకి ముస్లిం వ్యతిరేక ఓటుగా ఇవాళ అక్కడ కనిపిస్తోంది. మరోవైపు హిందూ ఓట్లు కూడా హిందూస్ కూడా కన్సాలిడేట్ కానటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ స్ప్లిట్ కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు బీజేపీ అక్కడ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ద ఎస్సీ ఎస్టీ ఓట్ ఈజ్ ఆల్సో డివైడెడ్ మేజర్లీ బిట్వీన్ బీజేపీ అండ్ టీఎంసీ. ఇది పరిస్థితి. ఒకవేళ ఎస్సీ ఎస్టీలుగా బీజేపీకి ఏమైనా పడుతుందంటే ఇక్కడ కూడా మళ్ళీ మేజర్గా టీఎంసీకి బీజేపీకి కూడా స్ప్లిట్ అయినటువంటి పరిస్థితి. సో ముస్లిం మైనార్టీస్ అంతా టీఎంసీకి కన్సాలిడేట్ అవుతుంటే ఎస్సీ ఎస్టీ హిందూ ఓట్ బ్యాంకు ఓబీసీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇవాళ బీజేపీ కూటమికి బీజేపీకి పడకుండా స్ప్లిట్ అవుతుంది. దీంతో ఇప్పుడు
టీఎంసీ కొంత ఎడ్జ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈసారి కూడా సేమ్ అదే రిపీట్ అవ్వబోతుంది. ద ఓబీసీ కేటగిరీ హ్యాస్ నాట్ టర్న్డ్ ఇన్ టు ఎ స్ట్రాంగ్ పొలిటికల్ ఐడెంటిటీ ఇన్ బెంగాల్ అన్లైక్ ద నార్త్ బెల్ట్. ఇక్కడ మళ్ళీ స్ట్రాంగ్ పొలిటికల్ ఐడెంటిటీ బెంగాల్లో ఓబీసీ కేటగిరీ చూపించట్ల. సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ నార్త్ బెల్ట్ అంతా ఓబీసీ ప్రాబల్యం ఉంటుంది. ద కలకత్తా హైకోర్ట్ స్ట్రక్ డౌన్ 113 ఓబీసీ గ్రూప్స్ అఫెక్టింగ్ అరౌండ్ 12 lakh certificates, and the revised list now includes about 140 groups with more than half being Muslim. This has made OBC classification itself a politically sensitive issue. అంటే ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రిజర్వేషన్ అంశం కూడా అక్కడ కొంత హైకోర్టులోనే కొంత ఆగిపోవటం, దానివల్ల చాలా వరకు ఆ యొక్క సామాజిక వర్గాల ఓట్లు కూడా కొంత కొల్లగొడుతున్నటువంటి నేపథ్యం ఉంది. లుకింగ్ అక్రాస్ ద లాస్ట్ ఫ్యూ ఎలక్షన్స్ ఏ ఫ్యూ క్లియర్ ట్రెండ్స్ స్టాండ్ అవుట్. రిలీజియస్ బ్లాక్ ఓటింగ్ is stronger than caste block voting. SC/ST voters are decisive in close seats but not politically unified. The overall picture is that West Bengal's politics is not driven primarily by caste blocks in the way northern states are. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే క్లియర్గా వెస్ట్ బెంగాల్ రాజకీయాలు నార్థన్ స్టేట్స్ లాగా పూర్తిగా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఇక్కడ లేవు అని కూడా చెప్తా ఉన్నారు. ఇన్స్టెడ్ ఇట్ ఈస్ షేప్డ్ బై గ్రూప్ ముస్లిం ఓట్ 27%, ఏ వెరీ లార్జ్ బట్ ఫ్రాగ్మెంటెడ్ SC/ST బేస్ 30% బీయింగ్ స్వింగ్ ఓటర్స్. అంటే ఇక్కడ ముస్లిం ఓటర్స్ 27% ఎక్కువ శాతం ఉన్నటువంటి జిల్లాలలో ప్రాబల్యం నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ముస్లిం డామినేషన్ కనిపిస్తుంది. అట్లాగే SC/STకి సంబంధించినటువంటి ఓట్స్ కూడా వాళ్ళు ఇక్కడ స్వింగ్ ఓటర్స్గా మారే అవకాశాలు ఉంటాయి. సో స్వింగ్ ఓటర్స్ ఎవరికి టిల్ట్ అవుతారా అనేది అక్కడ చాలా కీలకంగా గెలుపు అవకాశాలు డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇన్ 2021 టీఎంసీ గాట్ 48% ఓట్స్ బట్ 213/294 సీట్స్. అంటే 294 సీట్లకు కానీ 213 సీట్లు 48% ఓట్ షేర్ వచ్చినప్పుడు కూడా 2021లో గెలిచింది మాత్రం 213 స్థానాలు. వైల్ బీజేపీ విత్ 38% ఓట్స్ గాట్ 77 ఓట్స్. అంటే 10% ఓట్ శాతం కనిపిస్తుంది 2021 ఎన్నికల్లో. అంటే టీఎంసీ 48% ఓట్లు వచ్చినప్పుడు, ఓట్ షేర్ వచ్చినప్పుడు కూడా సీట్ల విషయం వచ్చేసరికి 213 సీట్లు మాత్రమే ఉంది. అట్లాగే బీజేపీకి 38% వచ్చినప్పటికి కూడా కేవలం 77 సీట్లో మాత్రమే బీజేపీ ఆనాడు గెలిచినటువంటి పరిస్థితి. అట్లాగే ద స్టేట్ పాలిటిక్స్ హెస్ క్లియర్లీ షిఫ్టెడ్ ఫ్రమ్ లాంగ్ లెఫ్ట్ ఫ్రంట్ డామినెన్స్ టు ఏ స్ట్రైట్ టీఎంసీ వర్సెస్ బీజేపీ కంటెస్టెంట్. సో ఇక్కడ ప్రధానంగా టీఎంసీ అంటే కొంత హిందూగా చెప్పబడే బీజేపీకి, అట్లాగే ఇక్కడ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి టీఎంసీ, ఇప్పుడు ఆ లెఫ్టిస్ట్ ఓట్లన్నీ కూడా కన్సాలిడేట్ అవనప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా లెఫ్ట్ డామినేషన్ కాకుండా కేవలం స్ట్రైట్ టీఎంసీ వర్సెస్ బీజేపీ కానీ ఇక్కడ ఫైట్ కనిపిస్తోంది ఇక్కడ జరిగే ఎన్నికలు. విత్ బీజేపీస్ రైజ్ విజిబుల్ ఇన్ ఇట్స్ ఓట్ షేర్ జంపింగ్ ఫ్రమ్ 17% ఇన్ 2014 అండ్ 40.6% ఇన్ 2019. ఇది చాలా కీలకంగా మనం మాట్లాడాల్సినటువంటి పాయింట్. ఎందుకంటే బీజేపీ చాలా ర్యాపిడ్గా దేశమంతా గ్రోత్ అవుతోంది. చాలా రాష్ట్రాల్లో ఇవాళ ఢిల్లీలో మొన్నటికి మొన్న కాషాయ జెండా ఎగరేశారు. మహారాష్ట్రలో మళ్ళీ బీజేపీ సొంతంగా ఇవాళ అక్కడ కూటమిలో అయినప్పటికీ కూడా మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవటం. ఇవాళ కేరళ ఫోకస్ చేస్తోంది. కేరళలో ప్రధానంగా ఇవాళ గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా కూడా చాలా వరకు బీజేపీకి కూడా కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి ఇవాళ వెస్ట్ బెంగాల్లో కూడా టీఎంసీ వన్ సైడ్గా ఉన్నటువంటి టీఎంసీ అక్కడ మమతా బెనర్జీని కూడా ఇవాళ బీజేపీ చాలా గట్టి పోటీ ఇస్తున్నట్టుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచినటువంటి 2 ఎన్నికలు తీసుకుంటే డామినేషన్ ఖచ్చితంగా బీజేపీ రైజ్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 2014లో 17% ఉన్నటువంటి ఓటింగ్ శాతం, అట్లాగే 2019 విషయం వచ్చేసరికి 40.9% బీజేపీ రైజ్ కనిపిస్తుంది. ఇవాళ 48% వాళ్ళు రిపోర్ట్లో ఎస్టిమేషన్ వేశారు ఆల్రెడీ బీజేపీకి. చూసుకోవచ్చు 40 నుంచి 42. ఆల్రెడీ 2019 ఎన్నికల్లోనే మనకి 40.6 అప్పటికే వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీని అంత ఈజీగా తీసేసే అవకాశం లేదు. కానీ ఇక్కడ ఎస్ఐఆర్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఓటర్ల యొక్క జాబితా రివిజన్ అనేది చాలా కీలకంగా మారింది. గతంలో బీహార్లో పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంది ఎస్ఐఆర్కి సంబంధించి. ఇవాళ వెస్ట్ బెంగాల్లో కూడా సేమ్ ఇటువంటి ఆరోపణలు బీజేపీ ఎదుర్కొంది. మరోవైపు ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇండియా కూటమి డైరెక్ట్గా ఓట్ చోరీ ఆరోపణలు ఇవాళ బీజేపీ మీద చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏ విధంగా ఇది నిజమైనటువంటి రైజా లేకుంటే కృత్రిమంగా క్రియేట్ చేసుకున్నటువంటి రైజా అనేది కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు జరగాలని డిమాండ్ అయితే వినిపిస్తుంది ఇప్పుడు 4 రాష్ట్రాలతో పాటుగా. మరోవైపు ఎవరైతే చీఫ్ ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ని కూడా మార్చాలని డిమాండ్ వచ్చింది. పార్లమెంట్లో కొంత అట్టుడికింది ఇదే వ్యవహారం మీద. సీన్ కట్ చేస్తే అటువంటి వ్యవహారం ఏమి కనిపించట్లా. కానీ ఇప్పుడు చూడాలి మరి ఈ ఎన్నికల్లో అయినా ట్రాన్స్పరెంట్గా బీజేపీ నిర్వహిస్తుందా, ఎన్నికల సంఘం నిర్వహిస్తుందా? ఎందుకంటే వస్తున్నటువంటి ఆరోపణలకు చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఏ విధంగా ఎన్నికల సంఘం ముందుకెళ్తున్నది వెయిట్ చేసి చూడాలి.
At the same time, the older position space has almost disappeared. Left plus Congress fell from 44% vote share in 2016 to 10% in 2021. అంటే ఇక్కడ లెఫ్టిస్ట్ ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఓట్ షేర్ క్రమేపీ పడిపోతుంది. అపోజిషన్ స్పేస్ తగ్గిపోయింది. కావాలి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ స్పేస్ని బీజేపీ రైజ్ తోటి ఆక్యుపై చేస్తూ ఉంది. అందుకని ఇందాక మీకు చెప్పాను, టీఎంసీ వర్సెస్ బీజేపీ స్ట్రైట్ ఫైట్ ఉంది, అక్కడ లెఫ్టిస్ట్ ఐడియాలజీ లేదు అని. అట్లాగే టీఎంసీ టెండ్స్ టు బి స్ట్రాంగర్ ఇన్ రూరల్ ఏరియాస్, ఎస్పెషల్లీ వేర్ పీపుల్ రియలీ మోర్ వన్ స్టేట్ సపోర్ట్, వైల్ బీజేపీ పర్ఫార్మ్ బెటర్ ఇన్ అర్బన్ అండ్ సెమీ అర్బన్. మనకు తెలుసు సహజంగానే బీజేపీకి అర్బన్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీ ఓట్ బ్యాంక్గా ఉంటుంది. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా బెటర్గానే ఉన్నట్టుగా ఉంది వెస్ట్ బెంగాల్లో కూడా. అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ మ్యాటర్ ఇన్ ఏ టాంజిబుల్ వే. ఏరియాస్ విత్ వైడర్ రీచ్ ఆఫ్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఫుడ్ ప్రోగ్రామ్స్ టెండ్ టు షో స్ట్రాంగర్ సపోర్ట్ ఫర్ ద ఇంక్యుబెంట్ సజెస్టింగ్ డెలివరీ ఇంపాక్టింగ్ ఓట్స్. సో ఇట్లా వీళ్ళు కేవలం చాణక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో క్యాస్ట్ బేస్డ్ అనాలిసిస్ స్పష్టంగా కనిపిస్తుంది, డెమోగ్రఫిక్గా ఏ విధంగా ఉంది అనేది. సో ఇప్పుడు మరొకటి, నెక్స్ట్ ప్రీపోల్ ఎన్నికల్లో స్పష్టంగా మనకు మేనిఫెస్టో ఏ విధంగా ఇంపాక్ట్ ఉంది, ఏ ఏ వర్గాలు ఏ ఏ పార్టీకి అండగా ఉన్నారనేది కూడా మనకు తెలిసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మహిళల ఓట్ బ్యాంక్ చాలా ముఖ్యంగా కనిపిస్తుంది, యూత్ ఓట్ బ్యాంక్ ఉంది, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉంటుంది, వృద్ధులు వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్లు ఉంటాయి. సో ఇట్లా సెగ్మెంట్ వైజ్గా మేనిఫెస్టో చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల టైం కాబట్టి, ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది కాబట్టి, ఎవరి మేనిఫెస్టోలో ఎవరెవరు ఎటువంటి ఫ్రీబీస్ ఇస్తారు. ఇప్పటికే ఫ్రీబీస్ మీద సుప్రీంకోర్టులు కూడా కొంత వాదిస్తోంది, ఫ్రీబీస్ మీద అతిపెద్ద చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా. ఇవాళ ఫ్రీబీస్ మీద అతిపెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు ఫ్రీబీస్కి వ్యతిరేకంగా బీజేపీ గతంలో అనేక డెసిషన్స్ తీసుకుంది, ఈవెన్ గ్యాస్ సబ్సిడీ ఎత్తేసే దగ్గర వరకు కూడా తీసుకుంది. కానీ సీన్ కట్ చేస్తే ఇదే బీజేపీ మొన్నటికి జరిగినటువంటి బీహార్లో ఫ్రీబీస్ ఇచ్చే ఇవాళ వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకొక పార్టీలో లేకుంటే నరేంద్ర మోదీయో ఎంత ఫ్రీబీస్ గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికి కూడా ఫ్రీబీస్ లేకుండా మేనిఫెస్టోస్ డిజైన్ చేయట్లేదు రాజకీయ పార్టీలు. ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు ఇస్తున్నటువంటి హామీలతోటి ఇవాళ అధికారం అనేది కొంత ముడిపడి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు, ఇటు బీజేపీ ఏం ప్రకటిస్తుంది, టీఎంసీగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఎటువంటి వరాలు తాయిలాలు ప్రకటిస్తుంది ప్రజలకు అనేది చూడాలి. సో ఇక్కడ మళ్ళీ కూడా కొంత ఓట్ పర్సెంటేజ్ అట్లాగే సీట్ల పర్సెంటేజ్ కూడా మారే అవకాశం ఉంటుంది. సో చూద్దాం, ఎందుకంటే ఇది కేవలం దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి సిచ్యువేషన్, ఓట్ షేరు, ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశం మీద చాణక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనం చూసాం. నెక్స్ట్ ప్రీపోల్లో ఇంకా డీటెయిల్డ్గా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో చూద్దాం. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మమతా బెనర్జీకే మళ్ళీ ఈ రిపోర్ట్ ప్రకారం అయితే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మీరు కూడా వెస్ట్ బెంగాల్లో మళ్ళీ మమతాకు అధికారం సాధ్యమేనా, లేదంటే బీజేపీ ఆ రాష్ట్రాన్ని కూడా తమ ఖాతాలో వేసుకుంటుందా? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.